అంటే ఇప్పుడు విజన్ యూనిట్లు సచివాలయాలను విజన్ యూనిట్లుగా మారిస్తే పథకాలను టెక్నాలజీతో అనుసంధానం చేసి రాష్ట్రంలో దేశంలో మన దేశంలో ముఖ్యంగా ఏ రాష్ట్రం కూడా టెక్నాలజీని వాడుకోవట్లే మనం తప్ప అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. చెవులో పూలు ఎవరైనా పెడదామంటే పెట్టమన్నాడు సార్, డైరెక్ట్ పెట్టమన్నాడు అందరినీ. ఎందుకు పెట్టమన్నాడంటే జాగ్రత్తగా చిన్న విషయం ఆడదాం. మీరు వాట్సాప్ గవర్నెన్స్ అని మీరే కదా చెప్పారు. వాట్సాప్ నెంబర్ ఆల్రెడీ సచివాలయ వ్యవస్థకు ఉంది కదా. మీరు వాట్సాప్ గవర్నెన్స్ అని యాడెడ్ యాడ్జెక్టివ్లో పేరు పెడితే ఏం చేయాలి? దానికి జనరలైజ్ చేద్దాం మనం. మీకు తెలుసా సచివాలయ వ్యవస్థలో ఫస్ట్ ఫిర్యాదులు కానీ లేకపోతే మీరు సంపాదించే అర్జీలు పెట్టుకున్న వాటికి యూ విల్ ట్రాక్ విత్ యువర్ ఓన్ ఫోన్ యాప్. అది వాట్సాప్ నెంబర్తో ట్రాక్ చేసుకోవచ్చు స్టేటస్ ఏంటంటే. అది ఉన్నదాన్ని మీరు వచ్చి మళ్ళీ వాట్సాప్ గవర్నెన్స్ అని పేరు పెడితే వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చారు లోకేష్ గారు. శబస్ అన్న తప్పేల సెవెన్లో నేను కూడా తప్పలు కొట్టాలి. సిస్టమ్ ఈజ్ ఆల్రెడీ దేర్. ఇంప్రూవ్డ్ సిస్టమ్ ఏంటి? ఉదాహరణకి నిన్న మీకు ఒక విషయం చెప్తాను. చెప్పండి. దగ్గర 3-4 గంటల నిడిలో 4000 అర్జీలు తీసుకున్నారు నిన్న ఎవరు లోకేష్ గారు ఆయన పార్టీ ఆఫీస్లో. చిన్నవాడు చెప్తాం. గతంలో స్పందన అని కలెక్టర్ ఆఫీస్లో ఒక ఎవరి మండే ఒకటి ఉండేది తెలుసు కదా. అవును. స్పందనకు అర్జీలు ఇచ్చేవారు. తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా కాగితాలు తీసుకునే కార్యక్రమం పెట్టాడు తర్వాత ఎలక్షన్స్ ముందు. దట్స్ ఆల్ సెకండరీ థింగ్. బట్ గవర్నమెంట్ విత్ గవర్నెన్స్ కాన్సెప్ట్లో కలెక్టర్ ఆఫీసులో సచివాలయ వ్యవస్థలు ఉంటుండగా కూడా గవర్నర్కి ఎవరు కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసే స్పందన కార్యక్రమం ఉందా లేదా? ఉంది. మరి నిన్న మీరు చేసిన పని ఏంటి? వెన్ యూ ఇట్ సెల్ఫ్ అటర్డ్ ఏది వాట్సాప్ దీంట్లో మరి అర్జీలు ఎందుకు తీసుకుంటారు ఫిజికల్గా? కాంట్రడిక్షన్ అయినా జాగ్రత్తగా గమనించండి. రెండు వాళ్ళే చెప్పారు వాట్సాప్ గవర్నెన్స్ ఆల్రెడీ సచివాలయ వ్యవస్థలో వాట్సాప్ నెంబర్తో యూ నీడ్ టు ఇఫ్ యూ వాంట్ నీ స్టేటస్ ఆఫ్ యువర్ అప్లికేషన్ ట్రాక్ చేసుకోవచ్చు. ఇది ఉందో లేదో అడగమనండి. లేదంటే కూడా ఆర్గ్యూ చేద్దాం. నా తప్పని ఒప్పుకుంటాం. ఉంది అది. దాని సిస్టమ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ దేర్. దానికి మీరు వాట్సాప్ గవర్నెన్స్ అని ఎలివేషన్స్ ఇస్తే ఏమైనా డిఫరెన్స్ ఉందా? రెండోది ఇక్కడికి వచ్చేసరికల్లా అర్జీల విషయంలో స్పందన అన్న కార్యక్రమం ఆల్రెడీ ఉంది. ఈవెన్ ఆఫ్టర్ హ్యావింగ్ సచివాలయాలు 2200 మంది ప్రజలకు ఉన్న సచివాలయానికి వెళ్ళి మీరు ఇచ్చుకోమని చెప్పలే కదా కలెక్టర్ గారు. ఆయన స్పెసిఫిక్ టైం ఇచ్చుకున్నాడు. ఆయన ప్రతి కలెక్టర్ తీసుకున్నారు. ఓకే. దానికి ఇప్పుడు మీరు ఆ స్పందన కార్యక్రమం ఉందా లేదంటే లేదని చెప్తూ ఇవాళ లోకేష్ గారు అర్జీలు తీసుకుంటారు. అంటే గవర్నమెంట్లో ఉన్నప్పుడు అర్జీలు ఏంటి నాకు అర్థం కాదు. ఇక్కడ మళ్ళీ కాంట్రడిక్షన్ ఎలాగా? పార్టీ ఆఫీస్కి వచ్చి మీరు మాకు అర్జీలు పెట్టుకోండి అన్న దగ్గర వారికి న్యాయం జరగట్లేదన్న కదా. ఐదర్ కలెక్టర్ ఆఫీస్లో కానీ సచివాలయాల్లో కానీ. అంటే వాట్స్ యువర్ గవర్నెన్స్? జాగ్రత్తగా మాట్లాడదాం. దీన్ని సెన్సిబుల్ చేద్దాం. ఈ సెన్సిటివ్నెస్ మిస్ అవుతుందోరు మీరు. కానీ ఆప్ చేస్తుంది కొత్త తరహా కొత్త పందా అని పేర్లు మార్చుకుంటూ పోయి పేర్లు పెట్టుకుందాం అని తపన పడుతుంది దగ్గర. వాట్ ఈజ్ మిస్సింగ్? ఫండమెంటల్స్ ఆర్ మిస్సింగ్. ఫండమెంటల్స్ అంటే ఏంటి? ప్రజలకు అందించే సేవ మిస్ అవుతుంది. ఇది ఎందుకు గమనించట్లే మీరు? చూసుకోండి. మీ చర్య ప్రతిచర్యలే. వాట్సాప్ గవర్నెన్స్ దానికన్నా వాట్సాప్ నెంబర్తో ట్రాక్ చేసుకునే విధానం ఉంది సచివాలయంలో. స్పందన గౌరవ కలెక్టర్ గారు తీసుకునే స్పందన కార్యక్రమం ఉంటుంది. ఇవన్నీ కాంట్రాక్ట్ చేస్తూ నిన్న మీరు అర్జీలు తీసుకునే కార్యక్రమం ప్రభుత్వంలో ఎవరు ఒక క్యాబినెట్ మంత్రి హోదాలో లోకేష్ గారు తీసుకున్నారు. నాకు ఆయన పార్టీలో ఆయనకి సెక్రటరీ అవ్వచ్చు, వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్ యాజ్ ఎండ్ ఆఫ్ ద డే ఈజ్ ఎ క్యాబినెట్ హోల్డర్. అవును. క్యాబినెట్ హోల్డింగ్ ఉన్న ఒక మినిస్టర్ గారు తీసుకున్న అర్జీలు అంటే న్యాయం ఆ రేడియస్లో జరుగుతుందా లేదా ఆ రేడియస్లో ఉన్న మీ దగ్గరికి వస్తేనే న్యాయం జరగట్లేదా? దెన్ వాట్ ఫర్ సచివాలయాలు, వాట్ ఫర్ ద గవర్నెన్స్, వాట్ యువర్ ఎస్టాబ్లిషింగ్ ఎస్టర్డే. అండ్ స్పందన కార్యక్రమం కలెక్టర్ ఆఫీస్లో ఎందుకు జరగట్లేదు? ఇవే కదా ఎండ్ ఆఫ్ ద డే. ఇట్ నీడ్స్ టు బి రూటెడ్. ఇప్పుడు నాకేంటి ఆయన నిన్న చంద్రబాబు గారు చెప్పింది కూడా ఏంటంటే ఆల్మోస్ట్ డెలిగేషన్ ఆఫ్ వర్క్తో అవతల దగ్గర నుంచి వర్క్ ఎక్స్ట్రాక్ట్ చేయాలనే కాన్సెప్ట్లో మీరు మాట్లాడినప్పుడు ఇక్కడ వర్క్ జరగట్లేకే కదా క్యాబినెట్ మినిస్టర్ దగ్గరికి వస్తున్నారు. అంటే మళ్ళీ కాంట్రడిక్షనే కదా. ఈ వెల్డింగ్ షాప్లో స్పార్కల్లాగా మాకేటి ఇది దీన్ని మీరు ఎస్టాబ్లిష్ చేసుకోగలిగితే అంటే ఇన్హెరెంట్ ప్రాబ్లమ్ని బయట ప్రాబ్లం కింద మీరు చెప్తున్నారు. ఇన్హెరెంట్ ప్రాబ్లం ఎవరు? యూ డోంట్ నో హౌ టు డెలిగేట్ వర్క్, యూ డజంట్ నో హౌ టు ఎక్స్ట్రాక్ట్ వర్క్. ఇది కాంట్రడిక్షన్. అప్పుడు కలెక్టర్లకు చెప్పాలి కదండి, మంత్రులు కలెక్టర్లకు చెప్పాలి. అదే చెప్తారు. మంత్రులు కలెక్టర్లు ఎప్పుడు చెప్తారు? కలెక్టర్ల దగ్గరికి విన్నపాలు వస్తే, విన్నపాలే రాకుండా డైరెక్ట్ లోకేష్ గారి దగ్గరికి వస్తుంది అనుకోండి, వాట్ ఈస్ హ్యాపెనింగ్? అప్పుడు కలెక్టర్లు మంత్రులు చెప్పినట్టే వినాలి కదా సార్. కలెక్టర్లు మంత్రులు చెప్పినట్టే వినాలి. సరే రానియండి ఓకే అన్నట్టు కూడా మాట్లాడొచ్చు కదా మంత్రులు. సరే మా దగ్గరే రానియండి అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు నేను అంటుంది అదే కదా సార్, ఈ సిస్టమ్ మీరు కొత్తగా పెడుతున్నారు. మంత్రుల దగ్గరికి వెళ్ళాలి ప్రజలని, ప్రజల దగ్గరికి పాలన అనుకుందాం. కానీ మరి మీ ఆఫీస్లో కూర్చోపెట్టి చేయడం ఏంటి? అప్పటిదానికి మీరు రోజు 24/7 గ్రౌండ్లోనే ఉండండి. రోజుకో గంటకు గ్రామంకి వెళ్ళి తీసుకోండి ఇచ్చేయండి, నెక్స్ట్ గ్రామం ఇచ్చేయండి. మరి ఇంకెందుకు మిగిలిన అథారిటీస్ అన్ని ఈ పనులు చేయడానికి మీరే? నిన్న మీరు చెప్పిన దానికి జరుగుతుందాన్ని మీకే కంపారిజన్ చేసి చెప్తున్నా. ఇఫ్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ గ్రాస్ రూట్ లెవెల్, గ్రౌండ్ లెవెల్,
ఎవరు మానిటర్ చేయాలి? రెస్పెక్టివ్ ప్రిన్సిపల్ సెక్రటరీలు, రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్ సూపరింటెండెంట్లు ఇలాంటి వాళ్ళు చేయాలా? వాళ్ళు చేయవలసిన పనులు మంత్రి గారు ఎందుకు చేస్తున్నారు? చేస్తే తప్పేంటండి, చేస్తున్నారు. మరి దానికి వాళ్ళకి ప్రవచనం ఎందుకు చెప్పడం? మీ చేత కట్టలేదా మేము చేసుకుంటామని అలా గదమాయించారు అనుకో, అది వేరు. కానీ మీకు డెలిగేషన్ ఆఫ్ వర్క్ రావట్లేదని కోణంలో చెప్పారు. ఫస్ట్ టైం నాకు ఆశ్చర్యం గురైంది. ఏంటి ఇంతమంది ఎప్పుడు ఐఏఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ చేసి ఉంటాడు కదా, ఈకి ఇప్పుడు కొత్తగా డెలిగేషన్ ఆఫ్ వర్క్ రాదంటే రోజు పారాపాలు కట్టుకుని పోతుండే ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ కానీ, లేకపోతే ప్రిన్సిపల్ సెక్రటరీ మున్సిపల్ సెక్రటరీ కానీ, ఈయనకేటి ఇలా టాస్క్లు ఇస్తుంటారో నాకు అర్థం కాలేదన్న అనుకున్నా. తర్వాత ఆలోచిస్తే నిజంగా కదా, ఈ నిన్నాళ్ళు బట్టి డెలిగేషన్ ఆఫ్ వర్క్ చేస్తుంటే, లేకపోతే గ్రౌండ్ లెవెల్లో దిగి పారాపాలు కట్టుకుని పని చేస్తుండే. ఇప్పుడు లోకేష్ కూడా ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ కదా సార్. కాసేపు ఆగండి సార్. 5 సంవత్సరాలకి ఇచ్చిన తాత్కాలిక పబ్లిక్ రిప్రజెంటేటివ్. 5 సంవత్సరాల టెన్యూర్. 5 సంవత్సరాలే. 5 సంవత్సరాల టెన్యూర్ పవర్స్ కదా సార్ మినిస్టర్. ఫుల్ పవర్సే సార్. నేను అదే చెప్తున్నాను మీకు చెప్తుంది. ఉదాహరణకి నెక్స్ట్ వచ్చిన క్యాబినెట్ మంత్రికి ఈ టాస్క్లు చేయమన్నాడు అనుకోండి ఎవడైనా సరే, అసలు విద్యాశాఖ మంత్రికి ఎవడొచ్చి వినతలు ఇస్తారు? దేనికి ఇస్తారు నాకు అర్థం కాదు. సరే, యూఆర్ టాకింగ్ అబౌట్ గవర్నెన్స్. మీరు సచివాలయ వ్యవస్థ పేరు మార్చడంలోనూ, నిన్న ప్రిన్సిపల్ సెక్రటరీలు, సూపరింటెండెంట్లకి, ఐఏఎస్ కలెక్టర్లకి ఇచ్చే డైరెక్షన్స్లో మీరు మాట్లాడుతున్న దగ్గర వాట్ ఈజ్ వర్సెస్ వాట్. ఓకే, మీరు ఇందాక అన్నట్టు వాట్ ఈస్ విజన్ అన్నారు కదా, ఆ విజన్ కి నేను సారాంశం చెప్తాను. విజన్ ఒక డైరెక్షన్, సింగిల్ టీమ్, సింగిల్ థీమ్, సింగిల్ అప్రోచ్ తో పనిచేద్దామని చెప్పేసి సీఎం చెప్తున్నారు. అంటే సింగిల్ టీమ్ అంటే ఏంటి? ప్రిన్సిపల్ సెక్రటరీలు, ఐఏఎస్ కలెక్టర్లు, లేకపోతే అందరూ క్యాబినెట్ అంతా చంద్రబాబు గారి టీము. ఇప్పుడు ఆవిడ కాదందోడు అంత సింగిల్ యూనిటే కదా. చంద్రబాబు నాయుడు గారు టాస్క్ ఇవ్వాలి. ఏం టాస్క్ ఇవ్వాలి? మనం సచివాలయాల్లో ఉన్న వాటికి ఇంకో 10 యాడ్ చేద్దామా, లేకపోతే ఉన్నోట్లో 10-20 తీసేద్దామా, ఇచ్చి మా పంచాయతీరాజ్ శాఖ కొడితే ఈ పని చేద్దామా, లేకపోతే రెవెన్యూ శాఖ కొడితే ఈ పని చేద్దామా, లేకపోతే మున్సిపల్ శాఖ కొడితే ఈ పని చేద్దామా? ఈ టాస్క్ ఎవరు ఇవ్వాలి? 1 యూనిట్ అని మీరే అన్నారు కదా. అవును. ఇదేది జరగకుండా మనందరం కలిసి పని చేయాలి. ఎవడు చెప్పినా సూక్తి మొత్తం అదే కదా. మీరు చెప్పండి సార్, నందు గారు జర్నలిస్ట్ కమ్ లాయర్ కదా మీరు, ఇందులో ఎసెన్స్ ఎక్కడైనా కనబడుతుందా, లేకపోతే సెన్స్లెస్నెస్ ఎస్టాబ్లిష్ అవుతుందా? ఇప్పుడు నీకు ఐ గాట్ సర్టన్ రిపోర్ట్స్ ఆన్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్, ఐ గాట్ సర్టన్ రిపోర్ట్స్ ఆన్ ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ, ఐ గాట్ సర్టన్ సెన్సిటివిటీస్ అబౌట్ మున్సిపల్ సెక్రటరీ. మీ దగ్గర నుంచి నాకు ఈ పనులు నేను ఎక్స్పెక్ట్ చేసి రావట్లేదు అన్న బుల్డోజింగ్ ఉంటే, అది మీరు అన్నట్టు 1 యూనిట్గా టాస్క్ డిప్లాయ్ చేసి అవుట్కమ్ ఇవ్వట్లేదని. 2 జరిగినప్పుడు నాకు నేను అర్థమైంది ఏంటంటే, ప్రిన్సిపల్ సెక్రటరీ వాళ్ళు గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి వాళ్ళే పని చేస్తారు, మిగిలిన వాళ్ళతో పని చేయించలేకపోతున్నారు అన్నది ఎస్టాబ్లిష్ అయింది. వాళ్ళు ఎలా పనిచేది? నేనైతే చరిత్రలో ప్రిన్సిపల్ సెక్రటరీ గారు గ్రౌండ్లోకి దిగి పని చేసిన ఉదంతో నా చరిత్రలో చూడలే. ఆ క్యాబిన్ నుంచి బయటకు వస్తే తల్లితోడు ఒట్టు. నాకైతే చాలా విచిత్రం అనిపించింది. ఇప్పుడు ఒక సిస్టమ్ ఆల్రెడీ ఇన్ సైకిల్, పోనీ మీరే ఇనిషియేట్ చేస్తారు అనుకుందాం, ఏది సింగిల్ విండో ఈ సేవని. ఆ సిస్టమ్ సైకిల్ మిస్ అవ్వకుండానే దాంట్లో స్పోక్స్, ఇప్పుడు చక్రం ఉంటుందండి, సైకిల్ చక్రం, స్పోక్స్ యాడ్ అయితేనే కదా చక్రం కింద ఫిట్ అవుతుంది. ఆ స్పోక్స్ వచ్చిన ప్రతి గవర్నమెంట్ యాడ్ చేసింది కదా. లేదు మళ్ళీ చక్రం మొదటి నుంచి నేను పెడతాను కరెక్ట్ అంటే నేనేం చేయాలి దానికి? ద సిస్టమ్ ఈజ్ ఆల్రెడీ ఇన్ ప్లేస్, సిస్టమ్ ఈజ్ ఆల్రెడీ రొటేటింగ్ ప్రాపర్లీ. వచ్చి నేను ఇంకో కొత్తదనం, కొత్త వింత, కొత్త పోకడా అనుకున్నప్పుడు ఏమవుతుంది?